తర్వాత మాకు ఇచ్చేయండి సార్. కంప్లైంట్ చేస్తే నా బయర్కి సార్ ఒక్క నిమిషం ఉంటే సమస్య మళ్ళీ చేస్తాను మరి డిఓ గారు సీసీ గారు ఫోన్ చేస్తే మళ్ళీ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదండి? హౌస్ మాస్టర్ అడిగినప్పుడు అమ్మా కంప్లైంట్ తీసుకోండి. కంప్లైంట్ యాడికి పోవాలా ముందు మాట్లాడి చెప్పండి. మాట్లాడి చెప్పు. కొడుకు ఏమన్నా అయితే నీకు సంబంధం చెప్పు. కొడుకు ఏమన్నా అయితే నీకు సంబంధం చెప్పు. వాడు ఏమన్నా కంప్లైంట్ ఇస్తున్నా మాట్లాడాలా అడలు తప్పమంటారా కంప్లైంట్ ఇస్తాను. మాకు చపాతీలు చూపిస్తున్నారు. మా చేత 8వ తరగతికి వెళ్ళచ్చు. ఎన్ని గంటలకు లేస్తారు మీరు? 5 గంటలకు లేస్తాం. 5 గంటలకు లేచి చపాతీలు చేస్తాం. కూరగాయలు తిరగలనా? లేదు, వాళ్ళే 5 గంటలకు లేచి 10 కల్లా చేసేయాలి. మళ్ళీ మేము 10:30 కల్లా స్టడీ కూర్చోవాలంటారు. స్నానం చేసుకుని బట్టలు ఎత్తుకుంటాం. మాకు టైం సరిపోయింది. కరెంటుది మోటరు 7 వరకు 7:30 వరకు పెడతారు. పొద్దున్న 6 గంటల నీళ్ళు ఎక్కువ ఉండవు. ఒక్కొక్కసారి నీళ్ళు కూడా స్నానం కానీ చేయడానికి. ఈ రోడ్డు పనులు ఏమైనా చేపిస్తారా? ఇక్కడ లోపల పనులు ఏమైనా చేపిస్తారా? ఆ కలుపు తీయడం, గడ్డి వీకేయడం ఇప్పుడు చెప్పడం లేదా? ఇంతకుముందు చేపిస్తుంటే ఈ ప్రిన్సిపల్ ఎట్టుంటాడు? ఏమన్నా కొడతాడా? ఏమన్నా అంటాడా? ఏమన్నాడా? తప్పు చేస్తే కొడతాడా? మామూలుగానే కొడతాడా? ఏమన్నా అడిగితే ఏమన్నా నువ్వు అడిగినావు అనుకో, సరే ఆడుకోవాలి ఇడుకోవాలని అడిగితే ఏమన్నా అంటాడా? బాత్రూమ్ కానీ అట్లా ఇట్లా పోవాలి. గట్టి కొడతాడా? టీచర్లు పర్లేదా? అట్లా జరిగిందంట అయితే. డార్మెంటరీ క్లీనింగ్ మేమే చేసుకోవాలి. రగ్గులు ఇచ్చినారా? తిండి ఎట్లా పెడుతున్నాడు? రోజు గుడ్లు పెడతాడా? ప్రతిరోజు ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి వారంలో ఎన్నిసార్లు పెడతారో లేదు. గుడ్లు తెలియదు. ఒక్కొక్క రోజు ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వరు. చికెన్ వారానికి 2 సార్లు ఇస్తారు. ఎంత పెడతారు చికెన్? ఒక ముక్క, 2 ముక్కలు, అన్నీ 3-4 ముక్కలు పెడతారు. 3-4 ముక్కలు సన్నగా ఉంటాయి, లావు ఉంటాయి? లావుగానే ఉంటాయిలే. ఇంకా ఏముంది? ఇంకేం పనులు చేపిస్తారు? నీకేమి ఇబ్బందులు ఉన్నాయి చెప్పు. ఈ హాస్టల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి నీకు? తీసుకోవాలంటారు. చపాతి 10 గంటలకు వెళ్ళి చేసి 10:30 రావాలంటారు. నీళ్ళు సరిగ్గా ఉండవు. అక్కడ చిన్నది ఉంది ప్లేట్ కడుక్కోడానికి, అక్కడే 300 మంది కడుక్కోవాలంటారు. ఒక్కొక్కసారి టైం సరిపోదు. లేట్ వస్తే మళ్ళీ కొడతాడు ప్రిన్సిపల్ సార్. పిల్లలందరూ డబ్బులు వేసి తెచ్చినారా? పొరకలు పోగొట్టిన వాళ్ళు తెచ్చుకుంటారు. అంటే మా క్లాస్ వాళ్ళు పెట్టుకున్నాం, మేము తెప్పించుకున్నాం. మీరే డబ్బులు వేసుకున్నారా? కాదు, గవర్నమెంట్. రగ్గులు ఇచ్చినాడా? లేదు, రగ్గులు 2 ఇయర్స్ నుంచి ఇలా మాకు. 2 ఇయర్స్ నుంచి రగ్గులు ఇలా పరుపులు కింద అనుకుంటారా? మేము ఇంట్లో నుంచి రగ్గులు తెచ్చుకుంటారు. అదేలే. ఇది కట్టెలు ఆయన కొనుక్కొచ్చుకుంటాడా? మీకు కొట్టడానికి మీరు తెచ్చుకోవాలా? చేతులతోనే కొడతాడా? 300 మందికి 8వ తరగతి పిల్లలు రుద్దుతారా? 58 మెంబర్స్ రుద్దుతారా ఒకరోజు? అయ్యో చపాతీలు. మీకు వంటగా నేర్పిస్తున్నారా స్కూల్లో దీంతో పాటు? 8th క్లాస్ వాళ్ళనా 9th క్లాస్ వాళ్ళు కూడా? 8th క్లాస్ వాళ్ళు చేస్తారు. 8th క్లాస్ వాళ్ళు ఒకటి ఎంతమంది చపాతీ రుద్దుతారు? వాళ్ళు టోటల్ 58 మెంబర్స్ ఉన్నారు. ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. నేను 7th కదా. వాళ్ళే చేయాలా? ఎందుకు 8th క్లాస్ వాళ్ళే చేయాలా? ఎవరైనా చేయగలం. వాళ్ళు పెద్ద పిల్లలని వాళ్ళకి ఇస్తారు. 8th క్లాస్ వాళ్ళు. 9th 10th లేదు, 8th వాళ్ళకి ఇస్తారు. ఓకే రైట్.